క్షేత్రంలోకి వచ్చాం అరటిపళ్ళు అవి గెలలు చూడడానికి. అయితే గెలలు అయితే బాగా వచ్చేయండి. ఇది పచ్చ అరటిపళ్ళు అనుకుంటారు, కానీ పచ్చ అరటిపళ్ళు కాదు, మనకి ముగ్గేసరికి ఎల్లోగా అయిపోతాయి. ఈ నాందేడ్ అరటిపళ్ళు మోడల్ ఇది, కానీ చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు చూసుకుంటే గెలలన్నీ ఒకే దశలో ఉన్నాయి, అంత గెలంతా వచ్చి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే అరటిపళ్ళు తినాలంటే ఇంచుమించుగా కాస్త ఇలాగా చిన్న కాయ వచ్చేసరికి కోయించేసి కెమికల్తోటి పండించి తింటున్నారు. అది చాలా డేంజర్ అండి. అరటిపళ్ళు చూసుకుంటే మార్కెట్లో ప్రతి అరటిపండు కూడా కెమికల్తో కూడుకుంది. అదే నాందేడ్ అరటిపళ్ళు అయితే ఎల్లో అరటిపళ్ళు ఉంటాయి కదా, అది మరీ ఎక్కువ కెమికల్ వేసేస్తున్నారు. ఈ అరటిపళ్ళు ఏంటంటే మన క్షేత్రంలో పండించుకుంటున్నాం. ఇవి పూర్తిగా మనకి పైపేడ ముగ్గే వరకు అలా పైపేడ ముగ్గుతుంది, ఈ మధ్యలో ముగ్గుతుంది, అలా ముగ్గే వరకు ఉంచి అప్పుడు కట్ చేసి తీసుకుంటున్నాం, ఆ విధంగా తింటున్నాం. వీటికన్నా అసలు బాగా మనకి మంచి అరటిపళ్ళు ఏమైనా ఉన్నాయంటే అది పసుపు పళ్ళు, చిన్న పళ్ళు. అవి కూడా మన క్షేత్రంలోనే ఉంటాయి వెనక సైడు. అది కూడా ముగ్గితేనే మనం దాన్ని తీస్తున్నాం, అవే మంచివి. కానీ అరటిపళ్ళు మాత్రం చాలా చాలా దారుణమైన కెమికల్ వాడి పండిస్తున్నారు. పండించడానికి రైతు వరకు బాగానే ఉంది, అక్కడ గెల కట్ చేస్తున్నారు, వస్తుంది మార్కెట్కి వచ్చేసరికి ఆ కెమికల్లో ముంచి అంతా చేస్తున్నారు. కాకపోతే మనకేంటంటే ఈ ముంచినప్పుడు గెలకి మనకి ఎలా తెలుసుకోవాలి అని అడిగారు కొందరు చాలామంది. అయితే ఈ పళ్ళు ఏదైతే ఉన్నాయో ఈ దగ్గర చూపించమ్మా, ఈ పళ్ళు కెమికల్ కొట్టిన పళ్ళు అనుకోండి, మొత్తం ఇదంతా కూడా మొత్తం అంత పండిపోయినట్టు అయిపోతుంది, ఎల్లోకి వచ్చేస్తుంది. అలా కెమికల్ లేకుండా పండిన పండు తెలుసుకోవాలనుకుంటే ఈ చివరి ఏదైతే ఉందో మొదల్లోని ఆ ముడి వచ్చి అది పచ్చగా ఉండిపోతుంది, ఆ విధంగా మనకి తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో బాయ్, సూర్య బాయ్.